ఆలయంలో పూజలు చేయాలంటే మగవారంతా ఆడవారిగా మారిపోవాలి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజం. భారతదేశంలో అనేక విశిష్టమైన పండుగలు, వాటికి ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి ప్రత్యేక సాంప్రదాయమే చమయ విళక్కు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం మార్చి నెలలో కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్న దుర్గాదేవి ఆలయంలో ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పండుగకు అక్కడి మగవారంతా చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, అందంగా అలంకరించుకుని, స్త్రీలాగా వేషం వేసుకుని చేతిలో దీపాలతో అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. అలా చేయటం వల్ల వారి మనసులోని కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడి వారి నమ్మకం. ఇప్పుడు అందరికీ వచ్చే సందేహం, అసలు వాళ్ళు ఎందుకు స్త్రీలాగా వేషం వేసుకోవాలి అని. ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఎక్కడా లేదు. కానీ ఒక జానపద కథ ప్రకారం పూర్వం ఈ గుడిలో స్త్రీలు మాత్రమే పూజలు చేసేవారు. కాలక్రమేణా పురుషులు కూడా స్త్రీలలాగా వేషం వేసుకొని పూజలు చేయడం ప్రారంభించారు. ఇక అదే ఇక్కడి సాంప్రదాయంగా మారింది.